అంటే అమ్మవారికి రాజోపచార, మంత్రోపచార, శక్తోపచార అనేటువంటి ఉపచారాలు ఉంటాయి. అంటే శక్తి ఉపచారాలు అంటే శక్తి అంటే అమ్మవారు కాదు, మన శక్తి ఏదైతే ఉందో మనకి ఏ మంత్రాలు పంతులు గారు లాగా మంత్రాలు రాదు కదా, పూజ చేయడం రాదు. మరి మనం ఏం చేస్తే అమ్మవారు శ్రమిస్తుంది, అమ్మ ఇదిగమ్మ నైవేద్యం పెడుతున్నాను అడ్డుపడి తినమ్మా నమస్కారం అని చెప్పి కొంతమంది భక్తులు ఏం చేస్తారు అంటే ఉడతా భక్తి అనమాట. అంటే వాళ్ళకి మంత్రాలు రావు, నామాలు రావు, కానీ అమ్మవారికి తన శక్తి ఉండకూడదు. ప్రతిదీ కూడా ఇంట్లో ఒక నామాన్ని జపిస్తూ ఓం శ్రీమాత్రే నమః అమ్మవారికి నివేదన జరుగుతోంది అని చెప్పి నివేదన చేస్తుంటారు. అమ్మవారికి ధూపం సమర్పయామి, అమ్మవారికి దీపం సమర్పయామి అంటే వాళ్ళకి తిరిగిపోయిన భక్తి అనేది ప్రధానంగా తీసుకుని అమ్మవారికి ఉపచారాలు చేస్తున్నారు. అది శక్తోపచారాలు. అదేవిధంగా మంత్రోపచారాలు. పొద్దున లేస్తే బాబావారి గుళ్ళకి వచ్చారనుకోండి, మన వారసాన్ని ఒకసారి వారసాన్ని ఈ యొక్క మంత్రోపచారాలు ఏవైతే ఉన్నాయో అవి మంత్రపూర్వకంగా బాబావారికి పొద్దున్నే శయ్యాహారతి ఇవ్వడం, ఇచ్చిన వెంటనే స్వామివారికి అభిషేకం చేయడం, ఆరాధించడం, అర్చించడం, పూజించడం ఇవన్నీ కూడా మంత్రపూర్వకంగా చేసేటువంటి. మరి రాజోపచారాలు అంటే ఏమిటి అంటే మనందరం కూడా కింద కూర్చున్నాం కదా, మనం అందరికన్నా ఎత్తులో కూర్చుంటాం ఏమంటాం, రాజు అంటాం. అంటే మనందరినీ కూడా పరిపాలించేటువంటి వాళ్ళు ఏమంటాం, రాజు రాణి అంటాం. అలాగే రాజులందరికీ కూడా మహారాజ్ఞిగా ఉన్నటువంటి అమ్మ లలితామ్మ. చూడండి, మనం పిలుచుకున్నటువంటి విష్ణుమూర్తి శివుడు బ్రహ్మదేవుడు అనుకుంటాం. బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి యొక్క నాభి కమల నుంచి ఉద్భవించాడు. మరి విష్ణుమూర్తి ఎక్కడి నుంచి వచ్చాడు, అమ్మవారి శక్తి రూపం యొక్క కుడి నేత్రం నుంచి విష్ణువు ఉద్భవించాడు. మరి ఎడవ నేత్రం నుంచి ఆ యొక్క పరమశివుడు ఉద్భవించాడు. అంటే అమ్మ ఎంత శక్తివంతురాలో మీరు గ్రహించండి. అటువంటి మహాశక్తి సంపన్నురాలైనటువంటి లలితామ్మకు మనకి దేవి భాగవతంలో కానీ అందరికి దాకించారా, మనకి ఇచ్చేసారు. నీళ్ళు చేయాలమ్మా, మగబాబు నీళ్ళు చేసి వాళ్ళకి ఇచ్చేసారు. మనందరికీ కూడా సంపూర్ణ పుణ్యబలం. ఇదో అక్కడ దంపతులు కూర్చున్నారు, వాళ్ళు చేస్తున్నారు, మేము కూర్చొని చూస్తున్నాం. అక్కడ దీపాలు ఇచ్చారు, వెలిగిస్తున్నారు, అక్కడ నాట్యం చేశారు, రెడీ అవుతున్నారు, కోలాటాలు సంసిద్ధంగా ఉన్నారు. వ్యాపారాలు చేసుకున్నారా ఏంటిలే అనుకునేది. కర్త కారయితే కర్మ కాయకస్య ప్రేరకస్య అనుమోదక అని శాస్త్రం వచనం. అంటే ఈ కార్యక్రమాన్ని చేయడానికి ప్రేరేపించేటువంటి వాళ్ళు, చేసేటువంటి వాళ్ళు, చూసేటువంటి వాళ్ళు అందరికీ కూడా సమ పుణ్యాన్ని అమ్మయిస్తుంది. చూడండి, ఇంట్లో 10 మంది పిల్లలు ఉన్నారనుకో, తల్లికి ఒకరంటే ప్రేమ లేకపోవడం, ఒకరంటే ప్రేమ ఉంటుందా? 10 మంది సమానమే. అమ్మ అంటే ఎవరు పిలిచినా అమ్మని అమ్మ పలుకుతుంది, అందరికీ ఒక ముద్దు పెడుతుంది. తన తినకపోయినా 10 మందికి 10 ముద్దులు పెడుతుంది. అలాగే అమ్మ దయ అపారమైనటువంటిది. అమ్మ యొక్క దయ ఉన్నట్లయితే అన్నీ ఉన్నట్లే అని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇలా అమ్మవారి గురించి తెలుసుకుంటే ఎంత తెలుసుకున్నా ఆ శక్తి స్వరూపుని గురించి అన్నీ తక్కువే. అటువంటి అమ్మకి శ్రీచక్రపురనివాసిని అనే యొక్క నామం. అంటే ఈ యొక్క మణిద్వీప వర్ణనలో అమ్మవారి యొక్క శ్రీచక్రం యొక్క బిందు కోణం మీద ఆశీర్వాదాలి ఉంటుందట. అది కూడా ఎలాగా, శివుడి యొక్క హృదయం మీద ఆశీర్వదై ఉంటుందట. అందుకే మీరు చూడండి, లలితాత్రిపుర యొక్క అమ్మవారి యొక్క ఆవిర్భావం చూసినట్లయితే శివుడి యొక్క రూపంగా ఉన్నటువంటి స్థానాలను ఆశీర్వాదాలై అమ్మవారు ప్రత్యక్షం అవుతారు. అంటే శక్తి స్వరూపిణి. ఈ ప్రకృతి కూడా ప్రళయ రూపంలో మొన్నటి రోజున మహమ్మారి, కరోనా మహమ్మారి వచ్చిన భూమి మీద ఎవరు ఉండాలో వాళ్ళ నుంచి ఎవరు ఉంచకూడదో వాళ్ళందరినీ కూడా తీసుకుపోయింది. అది ఎలా వస్తుందో ఎప్పుడు వస్తుందో మనం చెప్పలేదు. కానీ ప్రతి మనిషికి కూడా శుచి శుభ్రతను మాత్రం అలవాటు చేసేది. శుభ్రం లేకపోతే ఏముంటుంది అనేటువంటి వారికి ఒక శుచి, శానిటైజేషన్ చేసుకోవడం, మాట్లాడితే ఎవరికి ముట్టుకోకపోవడం, చేతులు కట్టుకోవడం. పంతులు గారు ఇచ్చేలేసి పొద్దున్నే బాబా దగ్గర సమ్మ దూరంగా ఉండండి చటారం ఇస్తే, ఏ పంతులు గారు మేము అలా చూస్తున్నారు, మా దగ్గర దూరం నుంచి పెడుతున్నారు, దగ్గర నుంచి పెడుతున్నారు, మమ్మల్ని దగ్గర రానివ్వట్లేదు అనుకుంటారు. ఇది దేవాలయంలో ఖచ్చితంగా మడి ఆచరణ ఉండాల్సిందే. భగవంతుడు ఎందుకు శుచిని పూర్తయి ఉండి మన మనస్సు, దేహము, మనం కట్టుకున్న వస్త్రము ప్రతిదీ కూడా భగవంతుడు ఎందుకు శుచిని పూర్తమై ఉండి ఎప్పుడైతే చేస్తామో అప్పుడు పరమాత్మ సంతృప్తిగా స్వీకరిస్తాడు.
అటువంటి పరమాత్మ అయినటువంటి ఈ రోజు మనందరం కూడా పూజించేటువంటి అమ్మ లలితా త్రిపుర సుందరి. అటువంటి అమ్మవారికి ఈ రోజున ఆవిర్భావం ఎవరు చేశారంటే మహానవమి మహిషాసుర మర్దిని. సాయంత్రం పూట ఎవరు చేశారండి? మహాకాళి. అమ్మో వీళ్ళందరూ ఉగ్ర రూపాలు కదండి అంటే ఉదయం పూట ఉన్నటువంటి మహిషాసుర మర్దిని ఏం చేస్తున్నాయా అంటే శుంభ నిశుంభుని ఖండిన్యే నమః అమ్మవారి యొక్క నామాల్లో వస్తుంది. అంటే శుంభ నిశుంభులు అనేటువంటి రాక్షసుల్ని సంహరించి సంసిద్ధిరాలయం. ఎటువంటి అలా ఆ అమ్మవారి దర్శించడం వల్ల మనలో ఉన్నటువంటి కామ క్రోధ లోప మోహ మదమాత్సల్యాలు ఉన్నటువంటి శకునాలయంలో ఉన్నటువంటి పాపులని నశింపజేస్తుంది. మరి సాయంత్రం పూట ఏం చేస్తుంది అమ్మవారు? మహాకాళిగా పిలుస్తుంది. రక్తబీజుడు అనేటువంటి రాక్షసుడు ఈ యొక్క భూమి మీద జరిగేటువంటి యజ్ఞయాగాది క్రతువులందరూ మునులు ఎందు ఋషుల ఎందు క్రూరత్వంతో ఉండి అందరినీ కూడా ఖండిస్తూ శిరచ్ఛేదనాలు చేస్తున్నాడు. అటువంటి వాడిని రాక్షసుడిని అమ్మవారి యొక్క చేతి ఖడ్గంతో శిరస్సును ఖండించిందట. ఆ యొక్క రక్తబీజుడు యొక్క శిరస్సులోంచి రక్తపు బొట్లు భూమి మీద పడుతూ ఉంటే ఒక్కొక్క బొట్టుకి ఒక్కొక్క రాక్షసుడు ఉద్భవిస్తున్నాడు, ఒక్కొక్క రక్తబీజుడు పుట్టుకొస్తున్నాడు. వీరందరినీ కూడా సంహరించడానికి అమ్మవారు మహాకాళిగా ఆవిర్భవించి తన యొక్క నాలికతో ఆ రక్తాన్ని తుడిచేస్తూ రక్తబీజుడి యొక్క సంహారాన్ని పూర్తి చేసింది. అదే మనలో ఉన్నటువంటి అజ్ఞానము. అంటే మహాకాళి ఏం చేస్తున్నాయి అంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని అణిచివేస్తుంది, చంపేస్తుందట అమ్మవారిని దర్శించడం వల్ల. అందుకే చూడండి కాళీమాత మన ఏలూరుకి పెట్టిన పేరు ఏంటంటే అంటే పెద్దమ్మవారి దేవాలయంలో కాళీమాత దర్శనం చేసుకుంటే చాలు అని చెప్పి క్యూ లైన్ వీధి చివరి వరకు ఎక్కడో ఉంటుంది ఈ పూట. అంటే ఏంటి? ఆ కాళీమాతను దర్శించడం వల్ల మనలో ఉన్నటువంటి అహం నశిస్తుంది. అటువంటి అహాన్ని మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని నశింపజేసేటువంటి అమ్మ యొక్క ఆరాధన జరుగుతోంది. అందరూ కూడా ఏం చెప్పాలి? ఓం మహాశక్తే నమః. ఎవరాలి? ఏం నోరు నిలపట్లేదు, కొత్తగా మాట్లాడుకుంటాడు, మన సంబంధం లేదనుకుంటున్నారా? అంతేనా? ఇంకా ఎప్పుడు టైం అయిపోతుంది, త్వరగా ఎప్పుడు కానిస్తారని ఆలోచిస్తున్నారా? మనందరికి కూడా ఈ సంవత్సరం విశేషమైనటువంటి సదావకాశం వచ్చింది. అంటే అమ్మవారి సేవలు ధరించేటువంటి భాగ్యం మనందరికీ లభించింది. ఏదో పంతులు గారు ఇక్కడ కూర్చొని దేవాలయం వాళ్ళు చేసుకున్నారనుకోండి సరిపోయేది. అలా కాదుగా, మేం కాదండి, మాతో పాటు ఉన్న భక్తులు ఎవరైతే ఈ గ్రామంలో ఉన్న వారు అందరూ వస్తారో అందరికీ కూడా ఈ పుణ్య ఫలితం రావాలి అనేటువంటి ఆకాంక్షతో ఈ యొక్క దేవాలయం దినదిన ప్రవర్ధమానంగా వెలుగుతూ ఉండాలనేటువంటి ఆకాంక్షతో చేస్తున్నటువంటి కార్యక్రమే ఈ విశేషమైనటువంటి దేవీ శరణవరాత్రుల దర్బారు సేవా కార్యక్రమం. అంతే తప్ప వారికి డబ్బులు ఉన్నాయి, వాళ్ళు ఖర్చు పెట్టుకుని చేసుకుంటున్నారు, మనతో పని ఉంటే మనం ధనం పెట్టుకు వచ్చేస్తే సరిపోతుంది అనుకోవద్దు. ఇది ఇక్కడికి వచ్చినటువంటి మీకు, మైకు ద్వారా వినేటువంటి వారికి, ఇక్కడ వచ్చినా రాకపోయినా గ్రామం పేరు చెప్పి గ్రామానికి, ఈ రాష్ట్రానికి అందరికీ కూడా అమ్మవారి చేసినటువంటి సంపూర్ణ పుణ్యఫలం లభించాలని ఆరాధిస్తూ అర్థిస్తూ అమ్మని ప్రార్థిస్తూ మనందరం కూడా అమ్మవారి ఆరాధన చేయబోతున్నాం. అందరూ కూడా నమస్కారం చేసుకుని అందరూ కూడా ఓం శక్తి నమః, ఓం మహాకాళీ నమః, ఓం మహిషాసురమర్దిన్యై నమః, ఓం మహామాయాయై నమః, ఓం మహాగౌరీ నమః, ఓం మహోదరాయ నమః, ఓం మహాబుద్ధే నమః, ఓం మహావరాయ నమః, మహారుద్రాయ నమః, ఓం మహాదేవే నమః, ఓం మహాలక్ష్మీ నమః, ఓం మహాభోగాయ నమః, ఓం మహామోహాయ నమః, ఓం మహాదేవాయ నమః, ఓం మహావిష్ణే నమః, ఓం మహాధ్యాయ నమః, ఓం మహాబుద్ధే నమః. చెప్పాలి ఎవరు? ఓం మహాపురుషే నమః, ఓం మహావిష్ణాయ నమః, ఓం శక్తాయ నమః, ఓం శక్తి నమః, ఓం శక్తాయ నమః, ఓం మహాయుధాయ నమః, ఓం శక్తాయ నమః, ఓం మహాభూతమంత్రే నమః, ఓం శక్తాయ నమః, ఓం మహాభైరవాసిని నమః, ఓం శక్తాయ నమః, ఓం మహానేత్రాయ నమః, ఓం శక్తాయ నమః, ఓం మహారుద్రాయ నమః, ఓం శక్తాయ నమః, ఓం మహావక్షసే నమః, ఓం శక్తాయ నమః, ఓం మహాభుజాయ నమః, ఓం శక్తాయ నమః, ఓం మహామహీర్భాయ నమః, ఓం శక్తాయ నమః, ఓం సంపూర్ణాయ నమః, ఓం శక్తాయ నమః, ఓం మహాదాయాయ నమః, ఓం శక్తాయ నమః, ఓం మహానగాయ
శక్తాయ నమః ఓం మహాబలాయ నమః ఓం శక్తాయ నమః ఓం మహానీలాయ నమః ఓం శక్తాయ నమః ఓం మహాశీలాయ నమః ఓం శక్తాయ నమః ఓం మహాకలాయ నమః ఓం శక్తాయ నమః ఓం మహాచిత్రాయ నమః ఓం శక్తాయ నమః ఓం మహాహేతవే నమః ఓం శక్తాయ నమః ఓం మహాహేతవే నమః ఓం శక్తాయ నమః ఓం మహాహితృజ్ఞే నమః ఓం శక్తాయ నమః ఓం మిథ్యాయ నమః ఓం శక్తాయ నమః ఓం మహాదాధ్యాయ నమః ఓం శక్తాయ నమః ఓం మహాసత్రాయ నమః ఓం శక్తాయ నమః ఓం మహాగత్యే నమః ఓం శక్తాయ నమః ఓం మహాసుబ్రహ్మణ్యే నమః ఓం శక్తాయ నమః ఓం మహాదుఃఖప్రదాయ నమః ఓం శక్తాయ నమః ఓం మహాసుప్రభాసిద్ధే నమః ఓం శక్తాయ నమః ఓం మహామోక్షప్రదే నమః ఓం శక్తాయ నమః ఓం మహాపుక్షాయ నమః ఓం శక్తాయ నమః ఓం మహీయతే నమః ఓం శక్తాయ నమః ఓం మహాభద్రాయ నమః ఓం శక్తాయ నమః ఓం మహామాన్యే నమః ఓం శక్తాయ నమః ఓం మహారోగనాశినే నమః ఓం శక్తాయ నమః ఓం మహాధరాయ నమః ఓం శక్తాయ నమః ఓం మహాకార్యాయ నమః ఓం శక్తాయ నమః ఓం మహాభావే నమః ఓం శక్తాయ నమః ఓం గేజర్యే నమః ఓం శక్తాయ నమః ఓం సత్యోభిన్యే నమః ఓం శక్తాయ నమః ఓం మహాక్షేమకర్యే నమః ఓం శక్తాయ నమః ఓం మహాక్షమాయ నమః ఓం శక్తాయ నమః ఓం మహాదుఃఖాయ నమః ఓం శక్తాయ నమః ఓం మహేశ్వర్యప్రదాయినే నమః ఓం శక్తాయ నమః ఓం మహాశక్నాయ నమః ఓం శక్తాయ నమః ఓం విశదాయ నమః ఓం శక్తాయ నమః మహాదుఃఖాయ నమః ఓం శక్తాయ నమః మహాదుఃఖనాశిన్యే నమః ఓం శక్తాయ నమః ఓం మహావృషాయ నమః ఓం శక్తాయ నమః ఓం మహాదత్తాయ నమః ఓం శక్తాయ నమః ఓం మహావిలాసవాసిన్యే నమః ఓం శక్తాయ నమః ఓం మహాసుద్రాయ నమః ఓం శక్తాయ నమః ఓం మక్కేశ్వరాయ నమః ఓం శక్తాయ నమః మహావిద్యాయ నమః ఓం శక్తాయ నమః మహాప్రత్యంగిరాదేవతాయ నమః ఓం శక్తాయ నమః ఓం మహానిత్యాయ నమః ఓం శక్తాయ నమః మహాప్రదగారిణ్యే నమః ఓం శక్తాయ నమః ఓం మహాశక్తే నమః ఓం శక్తాయ నమః ఓం మహారమ్యే నమః ఓం శక్తాయ నమః మహామంగళకారిణ్యే నమః ఓం శక్తాయ నమః మహారాధ్యే నమః ఓం శక్తాయ నమః మహారాగిణ్యే నమః ఓం శక్తాయ నమః ఓం మహారాజరాజేశ్వర్యే నమః అమ్మా దీపాన్ని వెలిగించేశారా? అయిపోయినాయా? చక్కగా అమ్మవారిని సహస్ర దీపాలను మనం దర్శనం చేయండి. స్వామి ఇక్కడ ఫోకస్ లైట్ తీసేసాను స్వామి, ఇక్కడ లైట్ అయినా ఉంటున్నా అక్కడ ఫోకస్ లైట్ తీసేసాను. అమ్మా మీరు పూజ చేస్తాను అమ్మవారి యొక్క దిమాలు జరుగుతుంది. ఓం హ్రీం గణానాథగర్భనాగ్రహాన్ని ఈ లైట్ ఆఫ్ చేసేసాను. వరదాం దోదాం నేత్రోద్రాం దేవత్రవాదం భోజనాం తాంబోరి హింద్రామరాత్మరా శ్రీచక్ర సంజానే ఓం ఐం హ్రీం శ్రీమైం హ్రీం సోనమస్తు సుందరే మహాదేవేంద్రాదేవేంద్రాదేవేంద్రదేవేంద్ర ఓంకారం దీనా నేత్రదేవే మహాత్రదేవే మహాగానేశ్వర్య భగవాన్ నిత్యకృతే భేరుదేవ మహాదేంద్రే వరదుదేంద్రదేవ గురుదేవ నిత్యదేవ భగవాన్ మోహ్యం మహేంద్రరామేశ్వర మహాదేవ భవేశ్వర విక్రీజమై ధీమై ఉద్ధీమై జ్ఞానమై లోపార్థమై కామనాభూతమానవంతి దేవిత్రమై భాగవానిష్ఠదేవ భగవాన్ మనోదేవై జ్ఞానమై నాదేవై సత్యమై నామమయ మాధ్య 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 भागामिथे उक्ति चालते प्रातिके सर्वगानते ब्राह्मी माहेश्वरी कुमारी उक्तिवाराही माहेश्वरी चामुंडे महात्मी रघुज्योतिर्धानी वासुदेवसकलदेवा भागवाकुसमेजुर्वीसुदेवलते त्रैलोक्य मोहन विष्णुस्वामिदेवने जामानति मुख्यागतहंकारं धारणं कुमारी धैर्यागतजागतनमः कर्षिविजागतनात्मागतमुरागतवेदागतमुक्तस्वामिप्रेमं कुसुमवेदनमोलारमोलावे अनंतरेकरवेगनमोले सर्वज्ञापितस्वामिदेवने सर्वध्यानसमागतसमात्मावे सर्वज्ञापितस्वामिदेवने महात्मावे सर्वज्ञापितस्वामिदेवने सर्वधर्मक्षयकरी सर्वसेवाग्राहिकस्वामिप्रादिगणे सर्वदिपदे सर्वपत्पदे सर्वप्रियकरी सर्वमंगलकारिणी सर्वकामप्रदे सर्वदुःखनाशनमुद्रारमानस्वामी सर्वार्थसाधक स्वामी गुरुदेव सर्वज्ञे सर्वज्ञे सर्वेश्वरी प्रदाय
सर्वज्ञानमये सर्वज्ञाननादिने सर्वराज्योपे सर्वपापहरे सर्वानन्दमये गौरी सर्वरोगानि कृत्वानि हस्तनि भानि जापनि पाजनि अंकुजनि महाकामेश्वरी महाबुद्धेश्वरी महाभवानी अधिरहस्योनि श्री श्री महावतारगे सर्वानन्दमये कृत्वानि भगवहस्योनि गुरुदेवने विलासनि त्रिपुरात्रि त्रिपुराणि त्रिपुराजन्ते त्रिपुराम्बा महात्रिपुरसुन्दरी महामहेन्द्रे महाभाराज्ञे महाभाजन्ते महाभारते महाभागत्ये महाभारते महाभास्कन्दे महाभासे महाभासे प्रणवरा साम्राज्यदायिनी नमस्ते नमस्ते नमः అందరూ కూడా నమస్కారం చేసుకుని చెప్పండి అందరూ కూడా నమస్తేస్తూ నా కోసం కాదు చెప్తుంది మీ గురించి మీ కోసం అమ్మవారికి నేను వచ్చాను అమ్మా నేను ఆరాధిస్తున్నప్పుడు చూస్తున్నాను నీ దీపం వెలిగించాను ఈ యొక్క అనుగ్రహాన్ని మాకు ఇవ్వు అని చెప్పి మీరు అందరూ ప్రార్థించాలి నాదేమో నేను చెప్పడం వరకే చెప్పేదంతా ఎవరు మీరు చేర్చుకునేదంతా ఎవరు అమ్మవారు కాబట్టి చేర్చుకునేది అమ్మవారు కాబట్టి అక్కడ అమ్మవారు కూర్చోండి చూస్తోంది మనందరినీ గమనిస్తోంది మనం ఏం చేస్తున్నా అంతా కూడా రాజాదిరాజుగా ఉండి అక్కడ అమ్మవారు నడిపిస్తోంది కాబట్టి భక్తితో అందరూ కూడా చెప్పండి నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే ఓం యా దేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః యా దేవి సర్వరూపేషు జ్ఞానరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః యా దేవి సర్వభూతేషు సర్వరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే స్వామి లైట్ తీస్తే అన్నీ ఒకటేనా చూడండి ఒక లైట్ అది బాగా ఫోకస్ పెట్టి ఆగిపోతుంది ఆపేసి అమ్మ అందరూ స్వామి అమ్మ అందరూ బయటకు వచ్చేసండి చూడండి అమ్మవారి యొక్క దివ్య తేజమైనటువంటి సహస్ర దీపాలంకారంలో అమ్మవారి యొక్క తేజస్సు కనుక చూస్తే ఆహా ఎంత బాగుందో ఎంత అందంగా ఉంది అమ్మవారు చూడండి మనకు కూడా అమ్మవారు శక్తి స్వరూపమైనప్పుడు కూడా అమ్మవారి మోము చూస్తే మనసు తెలియలేనటువంటి ఆనందం మనలో తెలియనటువంటి భక్తి ప్రసరింపజేస్తుంది అమ్మ అటువంటి అమ్మవారికి సహస్ర దీపం అందరూ బయటకు వచ్చానమ్మా దీపాల దగ్గర ఎవ్వరు కూడా ఉండద్దు దయచేసి అమ్మవారు మాత్రమే ఉంటారు అమ్మవారి ముందు బాలారూపునిగా ఉన్నటువంటి మయూకి కిరణ్ నెమ్మది మనం మయూరి అంటాం కానీ ఈ 10 రోజులు కూడా ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరూ కూడా వినండి ఈ 10 రోజులు కూడా అమ్మాయి సమయానికి వచ్చి నెమలి నాట్యం ఏ విధంగా ఆడుతుందో ఆ విధంగా అమ్మవారి ముందు నాట్యాన్ని ఆలపించి అమ్మవారి యొక్క సంపూర్ణ పుణ్యాన్ని చేతబట్టుకుని బాలాస్వరూపిణి ఈ రోజు నాట్యాన్ని ఆడుతోంది గట్టిగా ఒక్కసారి అమ్మాయికి కరతార్థనలతో స్వాగతం చెప్తూ ఆయన సంకేతం ప్రారంభం చేయండి.
దేవుడు జగదమ్మ మాతకి ఎవరు కూడా అర్థధ్వానాలు తెలియజేయలేదండి. ఆ అర్థధ్వానాలే వాళ్ళకి ఆశీర్వాదం అని చెప్పాను. మరొక్కసారి గట్టిగా దేవుడు జగదమ్మ మాతకి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓంకార పంజర శుకి ఉపనిషదుద్యాన కేళితల సంఖ్యీ పాదమమి వినమయూరీ అంతర్విభావయే గౌరీ పరిపాలయ మాం గౌరీ అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ తాం తథేం తథేం తకథేమి తకచను తకథేమి తకచను తాం తథేం తథేం తకథేమి తకచను తకథేమి తకచను తాం ధీం తోం నం తగిరదోం 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 అభినేత్రి శర్వార్ధగాత్రి అభినేత్రి శర్వార్ధగాత్రి సర్వార్ధ సంధాత్రి జగదేక జనయిత్రి చంద్ర ప్రభావళకీర్తి కుమరాగ శోభిని మౌన సుహాసిని గాన వినోదిని భగవతి పార్వతీ దేవి తథీం తచ్చం తకచం తకచం తగిరదోం తగిరదోం తథీం తచ్చం తకచం తకచం తగిరదోం తగిరదోం తకథీం 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 తచ్చనుతా శ్రీపాద విచలిత క్షీరాంబురాశి శ్రీపాద విచలిత క్షీరాంబురాశి శ్రీపీఠ సంవర్ధిని డోలాసురమర్దిని
లక్ష్మి ఆదిలక్ష్మి విద్యాలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి సకల భోగ సౌభాగ్య లక్ష్మి శ్రీ మహాలక్ష్మి దేవి అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ తక చెలు తక తిరు తక చెలు తక చెలు తక తిరు తక చెలు తక తిరు ఇందువదనే కుందరదనే వీణా పుస్తకధారిణే ఇందువలనే కుముదరనే వీర పుస్తకధారిణి సుఖ శోణనాది వ్యాసవాల్మీకి మునిజన పూజిత శుభచరణే శుక శౌనకాది వ్యాస వాల్మీకి ముని జన పూజిత శుభచరణే సరస సాహిత్య సరస సంగీత సరయుగలే సరస సాహిత్య సరస సంగీత సరయుగలే వరదే అక్షర రూపిణే శారదే దేవి అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ సింహాసనస్థాయినే దుష్టారంభక్రియాశాలినే సర్వనామ ప్రియ ధర్మ సమర ప్రియ దుష్కర్మ వారిని మహిష మర్దన శీల మహిత గజ్జన ఘోర భయద నర్తన కేడితే కాడితే దుర్గమానవ దుర్గమాలిని దేవులో జగదమ్మ మాతకి మరొక్కసారి గట్టిగా దేవులో జగదమ్మ మాతకి చక్కగా తల్లి ఎంతో అద్భుతంగా నాట్యం ఆడారు. అమ్మవారికి హారతి సమర్పణ. అమ్మవారికి అమ్మవారికి ధూపదీపన నివేదిత కార్యక్రమాలను చేస్తూ ఉన్నాం. అమ్మ ఇంకొక గారి బాబాయ్ వచ్చారు ఏమండి, నృత్యం చేసే కూడా ఇంకొక ఎవరో వచ్చారు కదా, వారైనా ముందు రండి, పాట పెట్టించండి, ముందు రావాలి. ముందు రండి అమ్మా. ఈ నృత్య ప్రదర్శన అయిపోయిన తర్వాత హారతి సమర్పణ చేస్తాం. రావాలి ముందు.
ఓం శ్రీమాత్రే నమః. కానివ్వాలి స్వామి. స్వామి సంకీర్తన. ప్రారంభించండి. కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం
జయ బోలో జగదంబ మాతకి. అమ్మవారికి హారతులు హారతులు రాజు గారు అమ్మవారికి ఈ రైతు కూడా తీసేయడానికి ప్రయత్నం చేయాలి. అమ్మవారికి 11 రకాల ప్రధానమైనటువంటి ఈ 9 రోజులు కూడా దంపతులుగా కూర్చున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి ముందుకు వచ్చి ఒక్కొక్క హారతి ఒక్కొక్క దంపతులు వెలిగించండి. ఈ 9 రోజులు కూడా అమ్మవారి సేవలో పాల్గొని 9 రోజులు దంపతులు ఎవరైతే వచ్చారో వారి ఒక్కరు కూడా దంపతియుక్తంగా వచ్చి వెలిగించండి. అమ్మవారికి ఏకాదశ 11 హారతులని విశేషముగా ఓంకార హారతి, కుంభహారతి, అదేవిధంగా అమ్మవారికి ప్రధానమైనటువంటి 9 హారతులు సూర్యహారతి, చంద్రహారతి, సింహహారతి, మా అవకాశాన్ని కూడా నాగహారతి కూర్చోండి తల్లి. దయచేసి త్రిశూలహారతి, నవగ్రహారతి, అక్కడ జరిగే అద్భుతమైన కార్యక్రమం ఏకహారతులు కాబట్టి ఎవరు కూడా మాట్లాడొద్దు తల్లి ప్లీజ్.
చూడాలనుకునేటువంటి వారు అలాగే పిల్లలు ఒకరి తర్వాత ఒకరు వెళ్ళండి, దంపతులు వెళ్ళి వెలిగించండి. అందరూ కూడా ఒక చోటగా పోగవద్దు. సాయిరా లైన్లోకి రండి. అందరు దంపతులు కాదు స్వామి, 9 రోజులు ఎవరైతే అదే చెప్తున్నాను. మా పిల్లలు ఎవరైనా చూడాలనుకునేటువంటి వారు ముందుకు వచ్చి కూర్చోండి, కింద కూర్చోవచ్చు తప్పలేదు. తల్లి ప్లీజ్ ఎవరు కూడా సైలెంట్ గా నిశ్శబ్దంగా ఉండండి. ప్రణవం ఓంకార స్వరూపం. నిశ్శబ్దంగా ఉండాలి ప్లీజ్. ఓంకార ఏ పని ప్రారంభించినా ఉదయం లేచి మనం భగవంతుని దర్శించాలన్నా ప్రార్థించాలన్నా ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో విష్ణవే, ఓం నమో నారాయణాయ, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఓం జయ బలో జగన్మాతాకి. అటువంటి ఓంకార ధ్వనితో ప్రారంభం చేస్తుంటాం. అటువంటి ఓంకార హారతిని, ఓంకారం ప్రణవస్వరూపం. మనం గనక ప్రతి విద్యార్థి, ప్రతి భక్తుడు, ప్రతి భక్తురాలు కూడా అమ్మవారిని ధ్యానిస్తూ బాబావారి గుడిలో కూర్చోండి, అమ్మవారి గుడిలో కూర్చోండి, దత్తాత్రేయ స్వామి గుడిలో కూర్చోండి, శివాలయంలో కూర్చోండి, కృష్ణాలయంలో కూర్చోండి, ఎక్కడ కూర్చున్నా కూడా మన మనసులో కనుక నిశ్శబ్దంగా ఓంకార ప్రణవనాదాన్ని చేస్తే మనకు తెలియకుండానే మనలోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దాన్ని శక్తి అంటాం. శాస్త్ర రూపంలో అమ్మవారిని ఇచ్చేటువంటి ఆ జగన్మాత విశ్వశక్తి అంటాం దాన్ని. అటువంటి పాజిటివ్ ఎనర్జీని ఇచ్చేటువంటి ఓంకార హారతిని అమ్మవారికి సమర్పణ చేస్తూ ఉన్నాం. వాద్యం ఇక్కడ క్లాస్ లో ఉన్నట్టు వాళ్ళందరూ కూర్చోండి ఉన్నా, ఎవరి దంపతులు అయితే ఉన్నారో వాళ్ళు వద్దురుగాండి, లేదా లోపలికి వచ్చేసేయండి, ఇటు పక్కకు వచ్చేసేయండి. జనాలు అందరికీ కనిపించాలి. సాయం ఒకటి కూర్చో స్వామి, అందరికీ కనిపించాలి, అమ్మవారు అందరినీ చూడాలి. దీపాలు వెలిగించే వాళ్ళు అటువైపు వెళ్ళిపోండి అమ్మా, అటువైపు వెళ్ళిపోండి. వెలిగించే వాళ్ళందరూ కూడా అటు సైడ్ నుంచి వెలిగించండి. జ్యోతి వెలిగించాలండి. మనం గనక దేహం ఎలా ఉంటుందంటే ఈ యొక్క ప్రణమిల్లి అమ్మవారికి మోకాళ్ళ మీద నమస్కారం చేస్తే కుంభం ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది మన దేహం, శరీరం. అటువంటి దేహంతా కూడా అమ్మా ఇదంతా కూడా నీ దయ, నీవు నడిపిస్తున్నటువంటి ఈ కర్మ అనేటువంటి జీవితంలో కర్మానుసారంగా జీవిస్తున్నాను, నా జీవితం అంతా కూడా నీ పాదాలకి అర్పణమ్మ అంటూ అమ్మవారికి మనసారా దగ్గరగా అమ్మవారికి సమర్పిస్తున్నటువంటి కుంభహారతి. చూడండి బాబావారికి ఎలా ఉంటారు అంటే ఆయన ఒక సింహాసనం మీద కూర్చుని ఉంటాడు. మరి లలితాదేవి అంటే ఎలా ఉంటుందంటే అమ్మవారి పద్మాన్ని హస్తాన పట్టుకుని అష్టభాష మొగలైశ్య అన్నట్టుగా అమ్మవారు చెరుకుగడతో భాషాభృతాలతో ఉంటుంది అమ్మవారు అని చెప్తాం. మరి వీరందరినీ కూడా చూసి చెప్తాం. చూడకుండా చెప్పేటువంటి వారు, చూడకుండా దర్శనించేటువంటి భగవంతుడు ఉన్నారు. ఎవరో తెలుసా అండి? మా పిల్లలు తెలుసా మీకు? మనందరికీ ఉదయం ఏది వస్తే మనకి నిద్రలేస్తాం. సూర్యోదయం పేరేంటి? సూర్యుడి యొక్క పేరేంటి? భాస్కరుడు. ఇలాంటి పేర్లు చెప్పండి అమ్మ పిల్లలకి నేర్పించండి. అటువంటి సూర్యుడు రాగానే ఆయన ఏం చేస్తాడు? మనకి సూర్యకిరణాల ద్వారా, ఆ సూర్యకిరణ తేజస్సు ద్వారా మనలో ఉన్నటువంటి శక్తిని నాస్తి, మన దేహంలో ఉన్నటువంటి అశక్తి, మన దేహంలో మలినాలన్నీ ఏవైతే ఉంటాయో ఆ సూర్యకాంతిలో తిరగడం వలన శ్వేత బిందువు అంటే చెడబడుతుంది అంటాం కదా, ఆ చెడ రూపంలో మలినాన్ని, దోషాలన్నీ కూడా తొలగించి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు ఆ సూర్య భగవానుడు. అటువంటి సూర్య హారతి ఆరోగ్యం, భాస్కరాదిత్యం, ఆరోగ్యాన్ని ప్రసరింపజేసేటువంటి వాడు ఆయన సూర్యుడు. కాబట్టి మనందరికీ కూడా చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదించమని చెప్పి
ఆ అమ్మవారికి సూర్యహారతిని సమర్పణ చేయడం జరుగుతుంది. పిల్లలందరూ మనకి పౌర్ణమి అంటే తెలుసా మీ అందరికీ? సినిమా పౌర్ణమి కాదు, పౌర్ణమి చంద్రుడు. ఆ రోజు మీరు పిల్లలందరూ కూడా డాబా టెరస్ మీదకి వెళ్ళి చూస్తే పౌర్ణమి చంద్రుడు ఎలా ఉంటాడు? రౌండ్గా ఉంటాడా? ఎలా ఉంటుంది చూడడానికి? బాగుంటుందా బాగుందా? అంటే ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు చంద్రుడు, చక్కటి ప్రశాంతతని ఇచ్చేటువంటి వాడు చంద్రుడు. మన మనసులో ఉన్నటువంటి కర్మశాలాన్ని కూడా తుడిచేసి చక్కటి ప్రధానకుడు ఈ యొక్క చంద్రుడు. అటువంటి చంద్రుడి యొక్క హారతిని ఇవ్వడం వలన, చంద్ర హారతిని దర్శించడం వలన మనలో ఉన్నటువంటి మానసిక ప్రశాంతతని కలగజేసి ఏకాగ్రతని పెంపొందిస్తాడు. అటువంటి చంద్రుడి యొక్క హారతిని అమ్మవారికి ఇవ్వడం జరుగుతుంది. మనందరికీ కూడా చక్కటి ధనం ఎంత సంపాదించినా, ఖర్చు పెట్టినా, కష్ట సుఖాలు ఉన్నా, ఎన్నున్నప్పటికీ కూడా మనసు అనేటువంటిది ప్రశాంతంగా ఉండాలి. మనిషి ఒక చోట, మనసు ఒక చోట ఉండకూడదు. చాలా మంది ఇక్కడ కూర్చునే ఉన్నారు, ఎప్పుడైపోతుందో టైం త్వరగా ఉందా అనేటువంటి ఆలోచన మనసులో ఉండడం వల్ల చాలా మంది ఉన్నారు. కాబట్టి మనిషిగా ఇక్కడ ఉన్న మనసు ఎక్కడ ఉంది? అలా ఉండద్దు. అలా ఉండకుండా ఉండాలి అంటే ప్రశాంతత కలగాలి. ఆ ప్రశాంతత ఎవరి వల్ల వస్తుంది? ఇదిగో చంద్రుడి వల్ల వస్తుంది. అటువంటి చంద్రహారతిని అమ్మవారికి సమర్పణ చేస్తున్నాం. నమస్కరించండి. చాలా మందికి అమ్మ పిల్లలు, మీ అందరికీ కూడా దెయ్యం అంటే భయం ఉందా? చాలా మంది పిల్లలు అమ్మ భయం అంటూ ఉంటారు. మా కళలోకి ఏవేవో రాకూడవన్నీ కూడా వస్తున్నాయి అంటూ ఉంటారు. ఇలా భయభ్రాంతులు చెందుతూ ఉంటారు. అమ్మవారి గుడికో లేదా ఆంజనేయ స్వామి గుడికో లేదా భామవారి గుడికో వచ్చి ఒక రక్షా కంకణాన్ని కట్టించుకుంటారు. అటువంటి భయాలన్నీ కూడా తొలగిపోవాలి అంటే ఇదిగో ఒక సింహ గర్జన. సింహం ఒక్కసారిగా గాండ్రించిందనుకోండి భయం కలుగుతుంది. కానీ ఆ గర్జనలో మనలో భయాన్ని పారద్రోలేటువంటి శక్తి ఉంటుంది. కాబట్టి అటువంటి శక్తి స్వరూపిణిగా ఉన్నటువంటి అమ్మకి సింహారతనిచ్చి, అమ్మ మాలో ఉన్నటువంటి భయాన్ని తొలగించు తల్లి అని చెప్పి అమ్మవారికి ఈ సింహారతిని సమర్పణ చేస్తూ ఉన్నాం. ఇదేమిటి తెలుసా పిల్లలు? ఏమిటిది? ఏనుగు. అన్నిటికన్నా పెద్దది, బరువైనటువంటిది. మన మనసు కూడా అంతే, మన దేహం కూడా అంతే. మనం బాధగా ఉన్నప్పుడు, దుఃఖిస్తూ ఉన్నప్పుడు మన మనసు చాలా బరువెక్తూ ఉంటుంది. అటువంటి అంతేగాక దీన్ని అహం అంటూ ఉంటాం. అహం అంటే లేనిపోని బరువంతా కూడా మన నెత్తి మీద ఉంటుందంటాం. అహం లీడర్ అహంతో ఉన్నాడు. అలాంటి అహంకారాన్ని అణిచివేసేటువంటిది ఇదిగో ఈ గజం. ఎంత పెద్దగా ఉన్నది కాదు, చిన్న చీమ కూడా భయపడుతూ ఉంటుంది. అంటే చీమ కనుక ఒక తొండంలో దూరి ఇబ్బంది పెట్టిందనుకోండి, దానికి ఆ రాత్రి అంతా నిద్ర పట్టదు, అంత పెద్దదానికి కూడా. అలాగే ప్రతి మనిషిలోనూ కూడా మన శిరస్సు మీద ఒకటి ఉంటుంది అహం. దాన్ని అణిచివేయమని చక్కటి భక్తి మార్గంలో మమ్మల్ని అందరూ కూడా నడుపమ్మా అని చెప్పి అమ్మవారికి గజహారతిని సమర్పణ చేస్తున్నాం.